anatomy and physiology of respiratory system. So human respiratory system. Respiratory system is the more important to us. Without respiration there is no life. కాబట్టి మనకు రెస్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకే అర్థమవుతుంది. ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఏం జరుగుతుంది మరి? గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో గ్యాస్ ఎక్స్చేంజ్లో ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది బాడీ లోపలికి పోతుంది. సో బాడీ లోపలికి ఏం పోయింది? అలోయింగ్ ఆక్సిజన్. సో బాడీ లోపలికి ఆక్సిజన్ పోవాలి కంపల్సరీ. నెక్స్ట్ బాడీ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ షుడ్ బి ఎక్స్పెల్డ్. ఆక్సిజన్ లోపలికి పోవాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి. ఇది రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్. దీనికి విరుద్ధంగా జరిగిందనుకో ఆ మనిషి చనిపోతారు. అట్లా విరుద్ధంగా జరగకూడదు. సో ప్రతి లివింగ్ ఆర్గానిజంలో ఇదే మెకానిజం జరుగుతుంది. ఇది యూనిఫామ్గా ఉంటుంది. ఒక మనుషులనే కాదు, భూమి మీద ఉన్న సకల చరాచర సజీవులు, సజీవ కణాలు ఏదైనా సరే ఈ ప్రిన్సిపల్నే ఫాలో కావాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అన్ని జీవుల యొక్క ఉమ్మడి జీవి ఒక్కటే అని అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని జీవులలో ఇదే క్యారెక్టర్ ఉందంటే అర్థమైంది. ఇవన్నిటికీ మాతృక ఒకటే ఉండి ఉండొచ్చు. ఆ మాతృక నుండే ఇన్ని రకాల జీవరాశి అనేది భూమి మీద ఆవిర్భవించి ఉంటుంది. సో శ్వాసించే జీవులన్నీ కూడా ఒక్కటే. నెక్స్ట్ ఇంకోటి, మరి ఈ శ్వాసక్రియ జరగాలంటే ఇందులో కొన్ని ఆర్గాన్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. కొన్ని ఆర్గాన్స్, కొన్ని అవయవాలు, కొన్ని నిర్మాణాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఆర్గాన్స్, ఈ అవయవాలన్నీ కలిసి ఒక వ్యవస్థ లాగా ఏర్పడుతుంది. దాన్ని రెస్పిరేటరీ సిస్టమ్ అని పిలుస్తాం. రకరకాల ఆర్గాన్స్ కలిసి ఫైనల్గా ఏం పని చేస్తుంది? ఇదన్నీ కలిసి కూడా బ్రీతింగ్కు అరేంజ్ చేస్తున్నాయి. సో దే ఫెసిలిటేట్ టు ద బ్రీత్. ఏంటివి అవి? సెవరల్ ఆర్గాన్స్ టుగెదర్ వర్క్ అండ్ ఫెసిలిటేట్ టు ద బ్రీతింగ్. అంటే మనం బ్రీతింగ్ చేయడానికి ఈ అవయవాలు, ఈ స్ట్రక్చర్స్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఓవరాల్గా ఏం జరుగుతుంది అంటే మన బాడీలో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అంటే బ్రీతింగ్ జరగాలంటే కొన్ని వెనకమరల ఆర్గాన్స్ పనిచేయాలి, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కలిసి చేసేది ఏంటంటే మన బాడీ లోపలికి ఆక్సిజన్ను పంపించటం, బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను బయటికి కూడా తీసుకురావటం. శ్వాసక్రియ అంటే ఓన్లీ ఆక్సిజన్ తీసుకోవడమే కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి తీసుకురావాలి. జనరల్గా మనం పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే 21% ఉంటుంది మనం పీల్చుకుంటున్నప్పుడు. అలాగే మనం పీల్చుకుంటున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది అంటే అట్మాస్ఫియర్లో ఏ కార్బన్ డైఆక్సైడ్ అవుతుందో అదే పీల్చుకుంటున్నాం. కాబట్టి మనం పీల్చుకునేటప్పుడు 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంటే బ్రీతింగ్లో లోపల పీల్చుకునే సమయంలో ఈ O2 CO2ల పర్సంటేజ్ ఎంత అంటే ఇంత. సో ఇట్ ఈస్ ఏ ఇన్హలేషన్, అంటే లోపలి జరుగుతుంది లోపలి పీల్చుకునేటప్పుడు. ఎగ్జాలేషన్, బయటకు వదిలేటప్పుడు ఆక్సిజన్ 16% ఉంటుంది. అంటే మిగిలిన 5% ఏమైనట్టు మన బాడీలో లంగ్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకుంది. సో లంగ్స్ దగ్గర 5% అబ్జార్ప్షన్ జరుగుతుంది. దీన్నే లంగ్ కెపాసిటీ అని పిలుస్తాం. కొందరికి ప్రాణాయామం చేసే వాళ్ళకు ఈ కెపాసిటీ ఏమైందంటే పెరుగుద్ది. ప్రాణాయామం చేస్తారు కదా, బ్రీతింగ్ యోగాలు, ప్రాణాయామాలు. సో ప్రాణాయామం చేసే వారిలో ఈ లంగ్ కెపాసిటీ పెరిగి ఎక్కువ శాతం అబ్జర్వ్ చేసుకుంటారు. 7%, 8% కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. దానివల్ల లంగ్స్ హెల్దీగా ఉంటాయి. అంటే మోర్ ఆక్సిజన్ కన్జంప్షన్ అయింది కాబట్టి ఎవ్రీ సెల్ షుడ్ బి హెల్దీ అన్నట్టు, ఎవ్రీ సెల్ బికమ్ హెల్దీ. అంటే ఇప్పుడు ఈ నార్మల్ కండిషన్లో ఒక నార్మల్ పర్సన్ ఎంత యూటిలైజ్ చేసుకున్నాడా? జస్ట్ 5% ఆక్సిజన్ మాత్రమే లంగ్స్ రిసీవ్ చేసుకున్నాయి. ఒకవేళ 8% రిసీవ్ చేసుకుంటే ఆ లంగ్స్ నుంచి ఆక్సిజన్ ఆడిగిపోతుంది, బాడీలో అన్ని సెల్స్కి వెళ్తున్నాయి. అంటే ఉండవలసిన ఆక్సిజన్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది సెల్స్కు. ఆ సెల్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ఆక్సిజనేటెడ్గా ఉంటాయి. సో విచ్ సెల్ కంటైన్ మోర్ ఆక్సిజన్, దట్ ఈస్ హెల్దీ సెల్. అందుకే ప్రాణాయామం చేయాలి అని అంటారు అన్నట్టు. అలాగే రిలీజ్ అయ్యేటప్పుడు CO2 కాన్సన్ట్రేషన్ అప్రాక్సిమేట్లీ 4%గా ఉంటుంది. అంటే బాడీలో ప్రతి సెల్లులో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి లంగ్స్లో వదిలిపెడుతుంది. ఎంత హ్యూజ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుందో చూడండి.
అంటే ఈ ఆక్సిజన్ ఆల్మోస్ట్ ఇది కాంపన్సేట్ చేసింది. ఇక్కడ మనం 5% కన్జ్యూమ్ చేసుకుంటే ఇక్కడ CO2 అనేది 4% రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఎగ్జాలేషన్లో కనిపిస్తుంది మనకు. సరే, ఇట్లా మనకు బ్రీతింగ్ అంటే ఏందో అర్థమైంది, రెస్పిరేషన్లో మెయిన్ సీక్రెట్ ఏందో తెలిసిపోయింది. ఎనాటమీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాం ఇప్పుడు. ఎనాటమీ ఎట్లుంటుంది, ఆ తర్వాత దాని ఫిజియాలజీ ఎట్లుంటుందో కూడా చూద్దాం. బయోకెమికల్ రియాక్షన్స్ బిహైండ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో ఫస్ట్ we will discuss on anatomy of respiratory system in human. సో రెస్పిరేటరీ సిస్టంలో ఏమేమి వస్తుంది, ఏమేమి ఆర్గాన్స్ వస్తాయి, ఏమేమి స్ట్రక్చర్స్ వస్తాయో చూద్దాం ఒక్కొక్కటి 1 by 1. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్. సో పైన ఉన్న రెస్పిరేటరీ ట్రాక్ ఏమేమి ఉన్నది, ఫస్ట్ అప్పర్ చూద్దాం, తర్వాత లోయర్ చూద్దాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఉంటుంది. ఇందులో ఏమేమి పార్ట్స్ వస్తున్నాయి. సో అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్ అంటే ఈ భాగం అన్నట్టు, ఈ నుండి ఇడి వరకు అప్పర్ రెస్పిరేటరీ పార్ట్ అంటాం. ఇందులో నోస్ అండ్ నాసల్ కావిటీ. నోస్ అంటే ఇది, నాసల్ కావిటీ అంటే ఈ నుండి ఇడి దాకా లోపల వైపు ఉంటాయి ఇట్లా, వాటిని నాసల్ కావిటీ అని పిలుస్తాం. నోస్ అండ్ నాజల్ కావిటీ. మరి ఏం పని చేస్తాయి ఈ నాజల్ కావిటీలో ఏముంటాయో చూద్దాం. ద ఎంట్రీ పాయింట్ ఫర్ ఎయిర్. సో ఎయిర్ లోపలి పోయే ఎక్కువ ఇప్పుడు విత్ హెయిర్స్, ఇక్కడ అన్ని వెంట్రుకలు కనపడతాయి మనకు నాసల్ క్యావిటీలో. ఆ తర్వాత మ్యూకస్ కూడా ఉంటుంది. కరెక్ట్గా ఇట్లా చూస్తే లోపల కొంచెం గమ్మి సర్ఫేస్ కనపడుతుంటుంది, మ్యూకస్ కూడా వస్తుంది. ఏమైనా డస్ట్ పడ్డదనుకో ఇమ్మీడియట్గా మ్యూకస్ వస్తుంది మనకు, లిక్విడ్ వస్తుంటుంది. సో హెయిర్ అండ్ మ్యూకస్ టు ఫిల్టర్ అండ్ హ్యూమిడిఫై ఇన్కమింగ్ ఎయిర్. సో లోపలికి పీల్చుతున్నప్పుడు ఇన్హాలేషన్ జరిగేటప్పుడు బయట నుంచి డస్ట్ కూడా వస్తుంది, ఆక్సిజన్తో పాటు డస్ట్ కూడా వస్తుంది. అలాంటి డస్ట్ను కానీ లేదా కొంచెం తేమగా కూడా ఉంటుంది అన్నట్టు బయట అట్మాస్ఫియర్. మన బాడీ టెంపరేచర్ 37 ఉంటుంది, బయట అంత ఉండకపోవచ్చు. కాబట్టి కొంత హ్యూమిడిటీ కూడా ఉంటుంది. దీన్ని ఫిల్టర్ చేస్తుంది. ఏం ఫిల్టర్ చేస్తుంది? హెయిర్ ఏమో డస్ట్ను ఫిల్టర్ చేస్తే, మ్యూకస్ ఏమో దీన్ని తడిని ఫిల్టర్ చేస్తుంది అన్నట్టు. తడి లేకుండా హ్యూమిడిఫైను మనం తడిని లేకుండా కొంచెం హాట్గా మారుస్తుంది. మనమే అబ్జర్వ్ చేసుకోవచ్చు. గాలి లోపలి పీల్చుకునేటప్పుడు చల్లగా ఉంటుంది బయటి గాలి, కానీ ఇక్కడ కంట్రోల్ అయ్యిద్ది. ఈ నాసల్ క్యావిటీలో ఉన్న ఈ హ్యూమస్ ఆర్ సబ్ హ్యూమస్ అనేది దాన్ని మామూలుగా మారుస్తుంటుంది. మనం బయటికి వదిలిపెట్టే గాలి ఎట్లుంటుంది అంటే వేడిగా ఉంటుంది. సో డ్యూరింగ్ ద ఎగ్జాలేషన్ టైం ద ఎయిర్ విత్ హాట్ మనం కూడా చూసుకోవచ్చు. ఇట్లా దాని ఎగ్జాలేషన్లో వేడిగా వస్తుంది. ఇన్హాలేషన్లో ఎట్లుంటుంది ఆ ఎయిర్ అంటే చల్లగా ఉంటుంది. రైట్, ఏం చేస్తాయి? ఫిల్టర్ చేస్తున్నాయి. ముక్కులో ఉన్న వెంట్రుకలు మరియు మ్యూకస్ అనేది మనం ఫిల్టర్ చేస్తుంది అనే పాయింట్ తెలిసిపోయింది. సో ఇట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ నోజ్ అండ్ నాసల్ కావిటీ. నెక్స్ట్ ఈ నాసల్ కావిటీలో ఇంకొకటి ఉంది, ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేది కూడా ఉన్నది. ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఏం పని చేస్తాయంటే సెన్స్ స్మెల్. ముక్కు ఏం పని చేస్తుంది అంటే వాసన చూస్తుంది. ఎట్లా చూడగలిగింది అంటే ఈ క్యావిటీలో అక్కడక్కడ కొన్ని ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఏం పని చేస్తాయి? బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? నువ్వు పీల్చుకునేది మల్లెపూల వాసన అని చెప్పుద్ది. అంటే ఈ మల్లెపూల వాసన అని ఎట్లా గుర్తుపట్టినావు అంటే మన నాసల్ కావిటీలో ఉన్న సపరేట్ రిసెప్టార్స్ వల్ల. సపరేట్ రిసెప్టార్స్ వాటిని ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఆర్ హెల్ప్ టు ద సెన్స్ ఆఫ్ స్మెల్. మనం వాసన చూడటానికి ఉపయోగపడేటివి ఏంటి అంటే ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే నాసల్ క్యావిటీ. రైట్, ఇప్పుడు మనకు ముక్కు యొక్క క్యావిటీ గురించి తెలిసింది, నోస్ అండ్ నాసల్ క్యావిటీ. రెండవది ఫ్యారింగ్స్. ఫస్ట్ ఫ్యారింగ్స్ అంటే ఏందో తెలవాలి మనకు. సో నాసల్ క్యావిటీ ఫాలోడ్ బై ఫ్యారింగ్స్. ఇట్ ఈస్ ద మస్కులర్ ట్యూబ్. ఇది కండరంతో తయారైన ఒక ట్యూబ్ లాంటిది అన్నట్టు. ఈ ట్యూబు రెండిటికి పెద్ద మనిషి అన్నట్టు, జంక్షన్. ఇట్ ఈస్ సింప్లీ జంక్షన్. ఫ్యారింగ్స్ ఈజ్ ద జంక్షన్. ఇదేం పని చేస్తుందంటే రెస్పిరేటరీ సిస్టానికి, డైజెస్టివ్ సిస్టానికి రెండింటికి కూడా లింక్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ కనెక్ట్స్ ద నాసల్ క్యావిటీ టు ద లారింగ్స్ అండ్ ఈసోఫాగస్. చూద్దాం, ఇది పిక్చర్లో మనం చూడొచ్చు. ఇది నాస్ట్రిల్, ఇది రంధ్రం, ముక్కు రంధ్రం. ఇదంతా ముక్కు లోపల ఉన్న క్యావిటీ, ఇది నాసల్ క్యావిటీ.
ఆ తర్వాత కొంచెం ఫాలోడ్ బై ఏమవుతుంది, ఈ పార్ట్ మొత్తాన్ని కూడా ఫ్యారింగ్స్ అని పిలుస్తాం. ఈ ఫ్యారింగ్స్ అనేది జంక్షన్ అని పిలుస్తున్నాం. అంటే ఇటు బ్రీతింగ్కు అండ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది బ్రీతింగ్కు సంబంధించింది. సో ఈ ఫ్యారింగ్స్ ఎట్లా ఎంటర్ అవుతుంది, బ్రీతింగ్ సంబంధించిన దాంట్లోకి ఎంటర్ అవుతుంది. దెన్ ఫ్యారింగ్స్ ఇంకా ఎట్లా ఎంటర్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది ఈ నెమ్మదిగా అబ్డమెన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఫ్యారింగ్స్ అనేది రెండిటికి కూడా ఉమ్మడిగా ఉండే ఆర్గాన్ అన్నట్టు. కొంత భాగమేమో రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది, కొంత భాగమేమో డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ నోస్ వైప్ అంటే ఈ ముందు భాగం, ఫ్రంట్ సైడ్ ఏమో రెస్పిరేటరీ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది, ఇటు బ్యాక్ ఇదేమో డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఎనీ హౌ ఫ్యారింగ్స్ ఇస్ ద మస్కులర్ ఆర్గాన్. మజిల్ తోటి తయారైంది, ఇది కనపడుతుంది ఇక్కడ మజిల్తో తయారైంది అనేది. దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం, ఫ్యారింగ్స్. రైట్. రెండవది ఫ్యారింగ్స్ ఫాలోడ్ బై లారింగ్స్. ఇంకొక ఆర్గాన్ లారింగ్స్. సో ఫ్యారింగ్స్ కన్నా లారింగ్స్ ఇంపార్టెంట్. సో లారింగ్స్ నథింగ్ బట్ సౌండ్ బాక్స్ అంతే. దీన్ని ఏమని పిలుస్తామంటే సౌండ్ బాక్స్, వాయిస్ బాక్స్ అని పిలుస్తాం దీన్ని, వాయిస్ బాక్స్. సో దిస్ ఈస్ ద లారింగ్స్. సో ఇక్కడ కనపడుతుంది చూడండి, దిస్ ఈస్ ద లారింగ్స్. దీన్ని లారింగ్స్ అని పిలుస్తాం. ఇది లారింగ్స్. ఈ లారింగ్స్ని ఏమనొచ్చు, ఇంకా జనరల్ ఊత పదంలో ఏమంటామంటే వాయిస్ బాక్స్ అని పిలుస్తాం. అంటే మనం మాట్లాడే మాటలు ఇక్కడనే జనరేట్ అవుతుంటాయి. దాన్నే లారింగ్స్, లారింగ్స్ వాయిస్ బాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాయిస్ బాక్స్లో మన వాయిస్ ఎందుకు వస్తుంది అంటే వోకల్ కార్డ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో ఏమున్నాయి అంటే వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్, వోకల్ కార్డ్స్ ఏం పని చేస్తున్నాయి అంటే సౌండ్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అలా చూపిస్తారు. మంచి బ్రహ్మాండమైన బాగా పాటలు పాడే సింగర్కు అకస్మాత్తుగా ఆయనకి ఏదో రోగమో యాక్సిడెంట్ అయ్యి ఆయన పాట పాడలేని పరిస్థితి వస్తుంది. అంటే ఆయనలో ఏం దెబ్బతిన్నాయి అంటే వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి అని అర్థం. వోకల్ కార్డ్స్ దెబ్బతినడం వల్ల వాళ్ళ మాట బయటికి రాదు. వోకల్ కార్డ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడుంటాయి, వాయిస్ బాక్స్లో ఉన్నాయి. వాయిస్ బాక్స్ని ఇంకేమని పిలవచ్చు, లారింగ్స్ అని పిలవచ్చు. ఇది అప్లికేషన్ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇట్లా ఒక సింగర్కు, మంచి సింగర్కు మా పాట పాడలేని పరిస్థితి వచ్చింది ప్రమాదం వల్ల, బహుశా ఏం డిస్టర్బ్ అయి ఉంటాయంటే వోకల్ కార్డ్స్ అని చెప్పాలి మనం. సో వోకల్ కార్డ్స్ అనేది దెబ్బతిన్నది. అది బాగా ఉంటే మంచి సౌండ్ వస్తుంది. నెక్స్ట్ మరి ఈ లారింగ్స్ ఏం పని చేస్తుంది అంటే ప్యాసేజ్ వే ఫర్ ఎయిర్. ఈ లారింగ్స్ ఏం పని చేస్తుంది, ఎయిర్ను పంపిస్తుంది లోపలి వైపుకు, టువర్డ్స్ ద ట్రాకీ. దీన్ని ఏమని పిలుస్తామంటే ట్రాకీ అని పిలుస్తాం. ఈ పార్ట్ అంతా కూడా దీన్ని ట్రాకీ అంటాం. సో దీన్ని ఏమనాలి, ట్రాకీ. ఎటువైపు పంపిస్తుంది ఇది, ట్రాకీ వైపుకు ఎయిర్ను పంపిస్తుంది. సో లారింగ్స్ ఈజ్ ద, it acts as a passageway for air to the trachea and protects the airway during swallowing. సో ఈ లారింగ్స్ ఉండడం వల్ల లాభం ఏంటంటే మనం అన్నంగానే ఏమన్నా మింగినప్పుడు ఈ అన్నం ఇందులో పోకుండా కూడా ఇది కాపాడుతుంది లారింగ్స్. దీని వెనక మరలో ఏమున్నది, ఈడ ఆహార వాహిక అంటాం దీన్నే. సో దీన్నే ఇంటెస్టైన్ ట్యూబ్ అని కూడా పిలుస్తాం. సో ఫుడ్కు సంబంధించిన డైజెస్టివ్ సిస్టానికి సంబంధించింది కూడా పక్కకే ఉంటుంది ఈ ట్యూబ్. అంటే ఇందులో ఉన్న ఫుడ్ అనేది ఇందులోకి పోకుండా ఈ లారింగ్స్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈసోఫాగస్. ఈసోఫాగస్, దీన్ని ఈసోఫాగస్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ ద ఈసోఫాగస్. ఫ్రమ్ హియర్ టు హియర్ ఈసోఫాగస్. ఇట్ ఈస్ ద ఈసోఫాగస్. ఈసోఫాగస్. ఇది ఎట్లున్నది అంటే ఈసోఫాగస్ అనేది మస్కులర్ ట్యూబ్. ఇది మస్కులర్ ట్యూబ్. సో ఇట్ ఈస్ మేడ్ బై మజిల్, స్పెషల్ మజిల్, అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్. సో అమాంగ్ దిస్ ట్యూబ్ ఇట్ సెండ్ ఫుడ్ అండ్ లిక్విడ్స్ ఫ్రమ్ ద థ్రోట్. ఫ్రమ్ ద థ్రోట్, ప్యారింగ్స్ అని పిలిచినాం కదా, ఈ పార్ట్ను మనం థ్రోట్ అంటాం, థ్రోట్ ఏరియా. సో ఫ్రమ్ ద థ్రోట్ ఫుడ్ అండ్ లిక్విడ్స్ ఆర్ ట్రావెల్డ్ అమాంగ్ ద ఈసోఫాగస్.
సో ఫైనల్లీ దట్ ఫుడ్ అండ్ లిక్విడ్స్ ఆర్ సెండ్ టు ద స్టమక్. సో స్టమక్ దారి తీసే ఈ ట్యూబ్ను ఏమని పిలవాలి అంటే ఈసోఫాగస్ అని పిలుస్తాం. సో అమాంగ్ ద ఈసోఫాగస్ ట్యూబ్ దెర్ ఈజ్ నో ఎంజైమ్స్. ఈ ఈసోఫాగస్ అనే ట్యూబ్లో ఎలాంటి ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఏమీ రిలీజ్ కావు. జస్ట్ స్మూత్గా ఉంటుంది అంతే. స్మూత్ మజిల్స్ తోటి తయారయ్యింది ఈ ట్యూబు. దీన్నే ఈసోఫాగస్ అని పిలుస్తాం. ఈసోఫాగస్ ప్లస్ నెక్స్ట్ లారింగ్స్, ఈ రెండు కూడా కలిసే ఉంటవి. ఈసోఫాగస్ లారింగ్స్ కలిసే ఉంటవి. కాకపోతే లారింగ్స్ దగ్గర ఏమవుతుంది అంటే ఫుడ్ కానీ ఏదన్నా లోపలికి పోకుండా ఇది క్లోజ్ అయింది. లారింగ్స్ క్లోజ్ అయింది అన్నట్టు. క్లోజ్ కావాలంటే ఒక స్ట్రక్చర్ ఉండాలి. దాన్నే ఎపిగ్లాటిస్ అని పిలుస్తాం. సో దట్ ఎపిగ్లాటిస్ యాక్ట్ యాజ్ ఏ వాల్వ్ ఓవర్ ద లారింగ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ను మనం ఏమంటామంటే కొండనాలిక అంటాం. కొండనాలిక ఎపిగ్లాటిస్. సో ఎపిగ్లాటిస్ ఏం చేస్తుంది, మనం ఏదైనా మింగినప్పుడు స్వాలోయింగ్ టైం, వైల్ స్వాలోయింగ్ టైం దట్ ఎపిగ్లాటిస్ ప్రజెంట్ ఓవర్ ద లారింగ్స్ ఆర్ క్లోజ్ ద లారింగ్స్. ఒకవేళ అప్పుడప్పుడు ఇది అవుతుంటుంది కూడా, మనం ఆదరాబాదరగా అన్నం తింటూ ఉండి నీళ్ళు తాగుతుంటాం. సో ఈ అన్నం అనేది కాస్త అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు అన్నం మెతుకులు లారింగ్స్లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఎంటర్ అయిందంటే అప్పుడు ఎపిగ్లాటిస్ సరిగా పనిచేసినట్ట చేయనట్టు. సో కొంచెం ప్లేస్ వదిలిపెట్టిందని అర్థం. ఆ వాటరు ప్లస్ ఈ అన్నం మెతుకులు ఒకటో రెండో ఇలా పోయిందనుకో, ఓసారి ఆయిల్ పోద్ది, ఓసారి కారం పోతుంది. పోయినప్పుడు ఏమైంది, పొర పోతుంది మనకు. సో పొర పోతుంది అంటే అర్థమైంది ఎపిగ్లాటిస్ ఆడ కొంచెం ఓపెన్ అయిందని అర్థం. లేదా ఆదరబాదరగా తింటున్నావు, అప్పుడు ఇది ఫంక్షన్ సరిగా కావట్లేదని అర్థం. సరే, ఈసోఫాగస్లో ఎలాంటి హార్మోన్స్ ఎంజైమ్స్ ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి డైజెషన్ కూడా జరగదు. ఇది తర్వాత డైజెస్టివ్ సిస్టంలో నేర్చుకుంటాం. ఈసోఫాగస్లో ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ అనేది జరగదు. జీరో డైజెషన్ అనేది జీరో. ఇప్పుడు లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ చూద్దాం. ఇంతసేపు అప్పర్ చూసినాం. ఇప్పుడు లోయర్ అంటే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు లోయర్. సో ఇట్ ఈస్ అప్పర్, దిస్ ఇస్ ద ఈ నుండి అనుకోరాదు, నెక్ నుంచి కిందికి లోయర్. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్, ట్రాకియా, ఇట్ ఈస్ కమ్ అండర్ ద లోయర్ రెస్పిరేటరీ ట్రాక్. ట్రాకియా అనేది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఒక పార్ట్. ఏ రిజిడ్ ట్యూబ్ దట్ కనెక్ట్స్ ద లారింగ్స్ టు ద బ్రాంకై. సో ఇప్పుడు ట్రాక్ చూద్దాం. ట్రాక్ ఎట్లుందో చూద్దాం మనం. ఇలా చూడవచ్చు మీరు ట్రాక్ అనేది. సో దీన్ని ఏమని పిలిచినాం మనం, లారింగ్స్ అని పిలిచినాం. ఈ పార్ట్ నుంచి మొదలు పెడితే ఈ పార్ట్ వరకు లారింగ్స్. ఇక్కడ మజిల్ లాగా కనపడేది ఏంటిది అంటే ఈసోఫాగస్. ఇందులో ఫుడ్ అండ్ వాటర్ వెళ్ళిపోతుంది. ఈ పైన ఉన్నదాన్ని ఫ్యారింగ్స్ అని పిలుస్తాం. ఈ లారింగ్స్కు బినీత్ ద లారింగ్స్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ వరకు ఉన్న ఈ ట్యూబ్ను ట్రాకియా అని పిలుస్తాం. ట్రాకియా అని పిలుస్తాం. ఇది లోయర్ రెస్పిరేటరీ పార్ట్లోని పార్ట్. సో ఇంతకీ లారింగ్స్ ఎందులోకి వచ్చింది అంటే లారింగ్స్ అనేది అప్పర్ దానికి వచ్చింది. సో లారింగ్స్ అనేది దేనికి వచ్చింది, అప్పర్ దానికి వచ్చింది. దిస్ ఇస్ ద లారింగ్స్. లారింగ్స్ అనేది ఎందులో పార్ట్ ఇదంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలో పార్ట్. ఈ కింద ఉన్నదాన్ని ఏమని పిలిచినాము, ట్రాకియా అని పిలిచినాం. ట్రాకియా. ఈ ట్రాకియాలో ఇలాంటి సి షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సి షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సరే, దీని మొత్తానికి అయితే ట్రాకియా అన్నాం. ఎక్కడి నుండి ఉంది ఈ ట్రాకియా, బినీత్ ద లారింగ్స్ నుంచి ఈడు వరకు ఉన్నది. ఆ తర్వాత ఏమైందంటే ఇటువైపు ఒక బ్రాంచ్గా ఇటువైపు ఒక బ్రాంచ్గా డివైడ్ అయింది. సో దట్ ట్రాకీ డివైడెడ్ ఇంటూ 2 మెయిన్ బ్రాంచెస్. దట్ బ్రాంచెస్ ఆర్ కాల్డ్ బ్రాంకై. సో వీటిని ఏమని పిలిచినాం, బ్రాంకై అన్నాం. అంటే ఇటువైపు ఒక బ్రాంచ్గా డివైడ్ అయింది, ఇటువైపు ఒక బ్రాంచ్గా డివైడ్ అయింది. ఇప్పుడు వీటిని ఏమని పిలుస్తున్నాం మనం, బ్రాంకీ. ఈ పార్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి, బ్రాంకీ. ఇప్పుడు చెప్పాలి ట్రాకీ అంటే ఏంది. ద ట్రాకీ కనెక్ట్ టు ద ఎబో లారింగ్స్ బిలో బ్రాంకీ. అంటే ట్రాకీ ఏం పని చేస్తుంది అంటే ఏం చెప్పాలి, ఎక్కడున్నది అంటే లొకేషన్ ఏం చెప్పాలి, లారింగ్స్కు బ్రాంకీకి మధ్య ఉన్నది. సో ఇట్ ఈస్ ఆల్సో ట్యూబులార్.
అంటే మరి ట్యూబ్ లాగా కనపడుతుంది. మరి దేంతో తయారవుతుంది ఈ ట్యూబ్ అంటే? మరి మజిల్తో కాదు, బోన్తోనే తయారవుతుంది. ఆ బోన్ను కార్టిలేజినస్ బోన్. సో కార్టిలేజినస్ బోన్ ఇది రింగ్స్ లాగా ఉంటవి, సి షేప్ ఉంటాయి. కాబట్టి సి షేపుడ్ కార్టిలేజినస్ బోన్స్ అంటాం, రింగ్స్ అంటాం. సో సి షేపుడ్ కార్టిలేజినస్ రింగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ట్రాకీ. దీనివల్ల ఇది ముడతపడదు అన్నట్టు. సో ఇది మెత్తటి బోన్ అన్నట్టు. కార్టిలేజినస్ అంటే ఏంది అర్థం? సో ఇది కార్టిలేజినస్ రింగ్ అంటాం. కార్టిలేజినస్ అంటే మెత్తటి బోను. ఆ మెత్తటి బోను ఎట్లా ఉంటుందంటే ఫోల్డెడ్గా ఉంటుంది. వాటిని సి షేప్ ఫోల్డ్స్ అంటాం. అవన్నీ కూడా బోన్సే, మెత్తటి బోన్స్. ట్రాకీ ఎక్కడున్నది? ట్రాకీ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ లారింగ్స్ అండ్ బ్రాంకీ. చూడొచ్చు. సో ఎక్కడున్నది అనుకున్నాం మనం? లారింగ్స్కు మరియు బ్రాంకీకి మధ్యన ట్రాకీ ఉన్నది. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఇది. నెక్స్ట్, ఇట్ ఈస్ లైన్డ్ విత్ సీలియేటెడ్ మ్యూకోసా. అంటే లోపలి వైపున కొన్ని వెంట్రుకల్ లాంటి మ్యూకోసా ఉంటుంది అన్నట్టు. మ్యూకోసా అంటే ఏంది? కొంచెం గమ్మీ సబ్స్టాన్స్ రిలీజ్ అవుతుంది అన్నట్టు, బంక రిలీజ్ అవుతుంది లోపల వైపు, ట్రాకియా వైపు. నెక్స్ట్ ఒక వెంట్రుకల్ లాంటి స్ట్రక్చర్ కూడా ఉంటాయి లోపలి వైపు. సో టు ట్రాప్ అండ్ ఎక్స్పెల్ ద ఫారెన్ పార్టికల్స్. ఏమన్నా గాలిలో పీల్చుకున్నప్పుడు అందులో ఏమన్నా పార్టికల్స్ ఉంటే ఈ బంకకు అంటుకుంటాయి అన్నట్టు. ఈ బంక ఉంటుంది కదా, ట్రాకియా లోపల వైపు బంక్ ఉన్నది కదా, సీలియేటెడ్ మ్యూకోసా ఉంది కదా, దానికి అంటుకుంటుంది. అంటే ఫిల్టర్ అవుతుంది. ఎన్ని అడ్జస్ట్మెంట్లు చూడండి. నాసల్ క్యావిటీలో ఉన్నది సేమ్ ఇలాంటి మెకానిజమే, దెన్ ట్రాకియాలో కూడా అలాంటి మెకానిజమే ఉంది. అంటే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఈ గమ్ములో అంటుకొని పోతాయి, క్లీన్ అవుతుంది అన్నట్టు. అంత జాగ్రత్తలు పడితేనే మనం కొనసాగుతున్నాం భూమి మీద. నెక్స్ట్, ఈ ట్రాకియాలో డివైడ్ అయింది, 2 బ్రాంచెస్గా డివైడ్ అయినాయి. వాటిని మనం ఏమని పిలిచినాం? బ్రాంకీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రైమరీ బ్రాంకీ అని పిలుస్తాం. సో ఈ ట్రాకీ అనేది కాస్త ఏమైంది? 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది. వీటిని ప్రైమరీ బ్రాంకై అంటాం. మళ్ళీ ఇది కూడా మళ్ళీ ఇంకా బ్రాంచెస్గా రిలీజ్ అవుతాయి. సో వీటిని సెకండరీ బ్రాంకీ అంటాం. సో ఇప్పుడు వీటిని కూడా ఏమని పిలవాలి? సెకండరీ బ్రాంకీ అని పిలవాల్సి వస్తుంది. సో ఇలా చాలా బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఉంటాయి. సెకండరీ బ్రాంకీ, టెరిషరీ బ్రాంకీ. సో ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా పిలుస్తూ ఉంటాం. ఫస్ట్ వాటిని బ్రాంకీ అన్నప్పుడు, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాటిని బ్రాంకియోలై అని పిలుస్తాం. రైట్. ఈ బ్రాంకీలో ఏం కనపడుతుంది? సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ సీన్ ఇన్ అని క్వశ్చన్ అడుగుతారు. ఎందులో ఉంటుంది అంటే ట్రాకియాలో ఉంటుంది, ఇక్కడ ఉంటాయి. సి షేప్డ్ రింగ్స్ ఇక్కడ కనపడతాయి. ఇవేంటివి అంటే కార్టిలేజినస్ బోన్స్. సో కార్టిలేజినస్ బోన్స్, ఇవి మెత్తగా ఉన్న బోన్స్తో తయారవుతుంది. అది ట్రాకీ. ట్రాకీ 2గా డివైడ్ అయింది థొరాక్స్లో. ఒకటేమో ఒక లంగ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకొకటేమో ఇంకొక లంగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఎవ్రీ బ్రాకీ ఎంటర్ ఇన్ టు ద లంగ్ ఈచ్. సో ద ట్రాకీ ఈస్ రీఇన్ఫోర్స్డ్ బై 16 to 20 C-shaped రింగ్స్. సో మరి ఈ రింగ్స్ ఎన్ని ఉన్నవి అంటే 16 to 20 ఉంటాయి ఈ రింగ్స్. ఈ మెత్తటి బోన్తో తయారైన రింగ్స్ ఎన్ని ఉన్నాయి ఆ ట్రాకియాలో అంటే మ్యాక్సిమం 20 వరకు ఉన్నాయి. దీనివల్ల ఏంది? ట్రాకియా అనేది ఎప్పుడు క్లోజ్ కాదు. ఇక ఈ బోన్తో తయారైంది కాబట్టి దట్ ట్యూబులర్ ట్రాకియా నెవర్ క్లోజ్. పొరపాట్ల ఇది ముడుచుకుంది అనుకో, ఏమవుతుంది? రెస్పిరేషన్, బ్రీతింగ్ అనేది ఆగిపోద్ది కదా, జరగదు. కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఆల్వేస్ ఇట్ కెన్ బి ఓపెన్, ఇట్ విల్ బి ఓపెన్ డ్యూ టు ద ప్రెజెన్సీ ఆఫ్ 16 to 20 C-shaped కార్టిలేజినస్ రింగ్స్. సో ఇది ఇంపార్టెంట్ అని అనుకున్నాం, గుర్తుంచుకోవాలి. మరి ఈ సి షేప్డ్ రింగ్స్ ఎలా ఉంటవి? ఏ టైపు సాఫ్ట్ బోన్ అంటే హైలైన్ కార్టిలేజ్ అని పిలుస్తాం. సో మెత్తటి బోనే. మరి మెత్తటి బోన్లు చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో ఏ టైప్ అంటే హైలైన్ కార్టిలేజ్. సో సి షేప్డ్ స్ట్రక్చర్స్ మేడ్ బై హైలైన్ కార్టిలేజ్, మెత్తగా ఉంటుంది. ముక్కులో కూడా అదే ఉంటుంది. అబ్బా మర్చిపోయినాం, మనం ఆల్రెడీ అనుకున్నాం మనం. ఇగో ఈ ముక్కులో ఉన్న ఈ బోన్ ఉంది కదా, ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇది కూడా హైలైన్ కార్టిలేజే. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ ట్రాకియా కూడా హైలైన్ కార్టిలేజే. ఈ ట్రాకియా అనేది
అందుకే కత్తితో కోస్తే మంచి ఈజీగా దిగుతుంది అన్నట్టు లోపల వైపు. ఇదేమో బోన్ అనుకోండి, మెత్తగానే ఉంటుంది ఇది కూడా, సో ఈజీగా దిగుతుంది. సో హైలైన్ కార్టిలేజ్ బోన్స్ ఉంటాయి ఈడ, లోపల వైపు మాత్రం ట్రాకియా ఉంటుంది లోపల వైపు. ఇవి మాత్రం బోన్సే, ఈ నెక్తో తయారైనవి మాత్రం బోన్స్, లోపల వైపు ఉన్నది మాత్రం ట్రాకియా. రైట్, ఇప్పుడు మనకేమర్థమైందంటే హైలైన్ కార్టిలేజ్తో తయారైంది అని అర్థమైంది. ఇది ఇంపార్టెంట్ అని కూడా అనుకున్నాం. సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ మేడ్ బై హైలైన్ కార్టిలేజ్. సో హైలైన్ కార్టిలేజ్తో తయారైన 16 to 20 సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ అనేటివి ఎందులో ఉన్నవి? ట్రాకియాలో ఉన్నవి. ఇది గుర్తుపెట్టుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ట్రాకియోలిస్ మజిల్. సో ద గ్యాప్ ఇన్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద సి షేప్డ్ కార్టిలేజ్ ఈజ్ ఫిల్డ్ బై ట్రాకియాలిస్ మజిల్ అండ్ కనెక్టివ్ టిష్యూ. సో అందులో ట్రాకియాలిస్ మజిల్ కూడా ఉంటుంది. ఆ మజిల్ ఉండడం వల్ల మనకు యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమైందంటే ద స్మూత్ మజిల్ కెన్ కంట్రాక్ట్ టు ద రెడ్యూస్ ద డయామీటర్ ఆఫ్ ట్రాకియా. సో దీన్ని ఏమని పిలుస్తాం? ఇక్కడ నుండి ఇక్కడికి డయామీటర్ అని పిలుస్తాం, ఈ నుండి ఇక్కడికి డయామీటర్ అని పిలుస్తాం. సో దీన్ని డయామీటర్ అంటాం, ట్రాకియా డయామీటర్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్మూత్ మజిల్ కెన్ కంట్రాక్ట్, మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ మజిల్ ఏమైంది ఇట్లా ముడుచుకునే దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కంట్రాక్ట్ అంటే సంకోచం, సో ఇట్లా సంకోచం చెందే అవకాశం ఉన్నది. దేర్ ఫోర్ రెడ్యూస్ ద డయామీటర్ ఆఫ్ ట్రాకీ. అప్పుడు ఏమవుతుంది? కంట్రాక్ట్ అయినప్పుడు చిన్నగా అయ్యింది, ఇది మొత్తం మూసుకొని పోదు, చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. ద ట్రాకీ బికమ్స్ reduce the size of diameter only. It facilitating the expulsion of air during coughing. సో అప్పుడు మనం దగ్గుతాం, అది చిన్నగా అయినప్పుడు ఆటోమేటిక్గా దగ్గు వస్తుంది. అది దగ్గు వస్తుంది అంటే అర్థం ట్రాకియా అనేది డయామీటర్ చిన్నగా అయిందని అర్థం. ఓకే, నెక్స్ట్ బ్రాంకై. ఇప్పుడే అనుకున్నాం, ఇట్ ఈస్ వన్ బ్రాంకై, ఇట్ ఈస్ అనదర్ బ్రాంకై. హౌ మెనీ బ్రాంకైస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ? 2 బ్రాంకై. సో ఈచ్ బ్రాంకై ఎంటర్ ఇన్ టు ద లంగ్స్. సో ఈ బ్రాంకైలు కూడా ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ బ్రాంకై. ఇవి ఎన్లకు ఎంటర్ అయినాయి అంటే ఆటోమేటిక్గా లంగ్స్లోకి ఎంటర్ అయినాయి అనుకున్నాం. తర్వాత ఇవి బ్రాంచెస్గా మారుతాయి. సబ్ బ్రాంచెస్ని ఏమని పిలవాలి? సెకండరీ అని పిలుస్తాం. థర్డ్ ఏమని పిలవాలి? టెర్షరీ బ్రాంకై అని పిలుస్తాం. అంటే ఈ మెయిన్ బ్రాంకై ఏమైంది ఇట్లా చీలిపోతూ ఉంటుంది పోతుంటే. సో ప్రైమరీ స్టార్టింగ్ వాటిని ప్రైమరీ బ్రాంకై అని పిలిస్తే, వీటిని ప్రైమరీ బ్రాంకై అని పిలిస్తే, నెక్స్ట్ బ్రాంచ్డ్ దాన్ని సెకండరీ అంటాం, ఆ నెక్స్ట్ దాన్ని టెర్షరీ అంటాం, ఆ నెక్స్ట్ దాన్ని క్వాటర్నరీ అంటాం. సో ఇట్లా పెట్టుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ బ్రాంకియోల్స్ అంటే లాస్ట్కున్న చిన్న బ్రాంచెస్ను, ఈ బ్రాంకై సబ్ బ్రాంచెస్ను ఏమని పిలవాలంటే బ్రాంకియోల్స్ అంటాం. దీస్ ఆర్ వెరీ స్మాలర్ బ్రాంచెస్ ఆఫ్ బ్రాంకీ దట్ లీడ్ టు ద అల్వియోలై. చూడండి, ఇక బ్రాంచులు ఇట్లా పోతుంటుంది అన్నట్టు, ఇట్లా బ్రాంచుడు. సో పోయి ఇక్కడ యానో సన్నగా ఉంటాయి కదా, ఆ లాస్ట్ వాటిని ఏమని పిలుస్తున్నాం? సన్నగా ఉన్న క్యాపిలరీ లైక్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ బ్రాంకియోల్స్. ఇక లాస్ట్ అదే అన్నట్టు సన్నగా ఉంటుంది. ఈ సన్నడిది ఎళ్ళకి ఓపెన్ అయ్యిద్ది అంటే గుండ్రగా ఉన్న ఒక ఎయిర్ శాక్ లోపలికి ఓపెన్ అయ్యిద్ది. ఈ ఎయిర్ శాక్ను రౌండ్గా ఉన్న దీన్ని ఏమని పిలుస్తామంటే అల్వియోలై అని పిలుస్తాం. ఇది ఇంపార్టెంట్, అల్వియోలై. సో ఆల్ ద బ్రాంకియోల్స్ ఆర్ ఓపెన్ ఇన్ టు ద అల్వియోలై. ఇట్ ఈస్ ద మేజర్ యూనిట్, ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. సో లంగ్ యొక్క స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఏది అంటే అల్వియోలై అని పిలుస్తాం. ఇది ఇంపార్టెంట్, అల్వియోలై. సో దీని గురించి డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనం. దే హ్యావ్ స్మూత్ మజిల్. ఈ అల్వియోలై దేంతో తయారవుతుంది అంటే స్మూత్ మజిలే ఇది కూడా. దీనికి కూడా మంచిగా వాల్స్ ఉంటాయి, మెత్తగా ఉంటాయి, ఎయిర్ ఫ్లోని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నా దీని గురించి చూద్దాం. ఇక అల్వియోలై ఎగ్జామ్లో ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంటుంది క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా వినాలి మనం. అల్వియోలై అనేది టినీ ఎయిర్ శాక్. ఇది ఎట్లుంటుంది అంటే ఒక చిన్న ఎయిర్ శాక్ లాగా ఉంటుంది, గాలి తిత్తి, ఒక బెలూన్ లాగా ఉంటుంది. ఊహించుకోండి, కాకపోతే మన లంగ్లో చిన్నగా ఉంటుంది, కానీ ఊహించుకోవడానికి ఎట్లుంటుంది అంటే ఒక రౌండ్ షేప్లో ఉన్న బెలూన్ లాగా ఊహించుకోవచ్చు. బట్ ఆల్వేస్ ఇట్ ఫిల్డ్ విత్ ఎయిర్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ టినీ ఎయిర్ శాక్. అంటే ఒక చిన్న గాలి తిత్తిలాగా కనపడుతుంది ఇది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రాంకియోల్స్,
సో మరి ఈ ఎయిర్ సాక్ యాడ్ ఉన్నది అంటే బ్రాంకియోలైకి చివరి అదే ఉంటుంది ఇక. అంటే ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ బ్రాంకీ అన్నం, ఇటొకటి లంగ్స్లోకి ఎంటర్ అయింది, రైట్ అండ్ లెఫ్ట్. తర్వాత అది బ్రాంచ్ అయింది సెకండరీ, తర్వాత బ్రాంచ్ అయింది టెర్షరీ, ఆ తర్వాత సన్న బ్రాంచ్గా పోయింది, ఆ చివరి చిన్న బల్బు లాంటి స్ట్రక్చర్ వచ్చింది, దాన్నే అల్వియోలై. ఎవ్రీ బ్రాంకియోలై ఎండ్ విత్ అల్వియోలై. సో బ్రాంకియోలై అనేది దేనికి టచ్ అయి ఉంటుందంటే ఎయిర్ సాక్ టచ్ అయి ఉంటుంది. అక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్చేంజ్, ద గ్యాస్ ఎక్స్చేంజ్ అక్కర్స్. సో ఇక్కడ ఏంటో బ్రాంచ్ వస్తుంది చూడండి, సన్నటి బ్రాంచ్ వచ్చింది, దీన్ని బ్రాంకియోలై అన్నాం. సో ఇది అల్వియోలై. ఇందులో ఉన్న ఆక్సిజన్ అనేది ఇందులోకి ఎంటర్ అవుతుంది. అల్వియోలైలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఈ బ్రాంకియోలైకి ఎంటర్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ బ్రాంకియోలై అండ్ అల్వియోలై ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ అక్కర్స్. విచ్ గ్యాస్? O2 అండ్ CO2. O2 ఏమో ఇటు, CO2 ఏమో అటు. సో దే ఆర్ సరౌండెడ్ బై ఏ నెట్వర్క్ ఆఫ్ క్యాపిల్లరీస్. సో ఈ అల్వియోలై చుట్టూ రక్త కణాలు ఉంటాయి, చూడవచ్చు ఇక్కడ మనం. సో ఇదొక అల్వియోలై, గుండ్రగా ఉన్నాయన్నీ కూడా అల్వియోలైలే, ఇవన్నీ కూడా అల్వియోలై. ఈ అల్వియోలై చుట్టూ ఏమున్నవి అంటే బ్లడ్ వెజిల్స్ కూడా కనపడుతున్నాయి, వీటినే మనం క్యాపిల్లరీస్ అంటాం. సో ఇందులో ఆర్టరీస్ ఉన్నవి మరియు వీన్స్ ఉన్నవి. అంటే లంగ్స్ చుట్టూ 2 టైప్ బ్లడ్ వెజిల్స్ ఉన్నవి అని అర్థం. బ్లూ కలర్లో చూపించేది డీఆక్సిజనేట్ బ్లడ్ ఉన్న వెజిల్స్. డీఆక్సిజనేట్ బ్లడ్ యా నుండి వచ్చింది? హార్ట్ నుండే వచ్చింది. హార్ట్ నుండి తీసుకొచ్చిన ఈ డీఆక్సిజనేట్ బ్లడ్ ఉన్న వెజిల్స్ని ఏమని పిలవాలి? పల్మనరీ ఆర్టరీస్ అని పిలుస్తాం. సో పల్మనరీ ఆర్టరీస్, ఇందులో ఏముంటుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అంటే బ్యాడ్ బ్లడ్, ఆక్సిజన్ ఉండదు. సో అది బ్లూ కలర్లో చూపించారు. సో రెడ్ కలర్లో ఉన్నది ఏంటిది అంటే పల్మనరీ వీన్స్. ఇందులో ఎలాంటి బ్లడ్ ఉంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, మంచి బ్లడ్ ఉంటుంది. అంటే ఈ 2 టైప్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ ఆర్ బైండ్ ఓవర్ ద అల్వియోలై. సో అల్వియోలై చుట్టూ ఈ 2 కూడా బ్లడ్ వెజిల్స్ క్యాపిల్లరీస్ తోటి ఒక నెట్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడ్డది చూడండి, ఒక వల లాంటి స్ట్రక్చర్ ఏర్పడ్డది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ అల్వియోలైలోకి ఎంటర్ అయింది. సో దాన్ని ఇక్కడ చూద్దాం మనం, కింద కనపడుతుంది చూడండి. సో ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది చూడండి, ఈ బ్లూ కలర్లో కనిపించేది ఏంటిది అంటే పల్మనరీ ఆర్టా. ఇందులో ఏ బ్లడ్ ఉంటుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ ఉండదు. ఎక్కడ నుండి వచ్చింది? ఇది హార్ట్ నుండి వచ్చింది. ఇలాంటి ఈ బ్లడ్ వెజిల్లో, ఈ క్యాపిల్లరీలో ఉన్న బ్లడ్ ఏమవుతుంది? ఇందులో ఉన్న ఆక్సిజన్ అనేది ఇందులో ఆక్సిజన్ లేదు. గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఆక్సిజన్ లేదు. ఇందులో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎందులోకి ఎంటర్ అవుతుంది? అల్వియోలైలోకి ఎంటర్ అవుతుంది. డీఆక్సిజనేటెడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్టే కదా, ఆక్సిజన్ లేదంటున్నా కానీ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఇందులోకంటే ఇది ఏంటిది? ఇది అల్వియోలై. సో CO2 ఎందులోకి ఎంటర్ అయింది? అల్వియోలైలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు అల్వియోలైలో ఉన్న ఆక్సిజన్ ఎందులోకి ఎంటర్ అయింది? ఇందులోకి ఎంటర్ అయింది. సో ఇప్పుడు ఈ బ్లడ్ ఎట్లున్నది అంటే ఎర్రగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకుపోయే బ్లడ్స్ వెజిల్స్ని వాటిని ఏమని పిలవాలి అంటే పల్మనరీ వీన్స్ అంటాం. పల్మనరీ అంటే లంగ్స్ నుండి తీసుకుపోయేటివి. పల్మనరీ ఆర్టా లంగ్స్కు తీసుకొచ్చేటిది. లంగ్స్కి తీసుకొచ్చే బ్లడ్ ఏమో డీఆక్సిజనేటెడ్. లంగ్స్ నుండి హార్ట్కు తీసుకుపోయేదేమో పల్మనరీ వీన్స్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఇలా ఆక్సిజన్ ఎంటర్ అవుతుందో ఇది హార్ట్లోకి వెళ్ళిపోద్ది. సో అల్వియోలైలో ప్రధానంగా ఏం జరిగింది అంటే ఎక్స్చేంజ్ జరిగింది. O2 CO2 ఎక్స్చేంజ్ జరిగింది. వేటి మధ్య జరిగింది అంటే క్యాపిల్లరీస్ అల్వియోలై మధ్య. క్యాపిల్లరీ అంటే ఏంది? బ్లడ్ వెజిల్స్లో కూడా చివరికి ఉన్న సన్నటి బ్లడ్ వెజిల్స్ను క్యాపిల్లరీస్ అంటాం. సో ఈ క్యాపిల్లరీస్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో పల్మనరీ ఆర్టాకు సంబంధించిన క్యాపిల్లరీస్, ఇంకోటేమో పల్మనరీ వీన్స్కు సంబంధించిన క్యాపిల్లరీస్. సో బ్లూ కలర్లో చూపించేదేమో పల్మనరీ ఆర్టాకు సంబంధించిన క్యాపిల్లరీ. ఇందులో ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనేమో ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. ఇది అన్నట్టు. సో ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగింది అనేది గమనించాలి మనం. సో బ్లడ్ అండ్ ఇన్హేల్డ్ ఎయిర్.
సో అల్వియోలైన్ ఉన్నదేమో ఇన్హేల్డ్ ఎయిర్, బ్లడ్లో ఉన్నదేమో కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అల్వియోలైకి ఇస్తే అల్వియోలై ఏమో ఆక్సిజన్ బ్లడ్కి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్లడ్ అంతా కూడా మంచిగా నీట్గా అవుతుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అందుకే రెడ్గా చూపించింది చూడండి. రెడ్ కలర్లో చూపిస్తుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అర్థం, గుడ్ బ్లడ్ అని అర్థం. ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే అల్వియోలైలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ లైన్ ఇంపార్టెంట్. సో అందుకే అల్వియోలైను లంగ్స్ యొక్క ఫంక్షనల్ స్ట్రక్చరల్ యూనిట్ అంటాం. ఎందుకు అల్వియోలైని లంగ్స్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ అనాలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్ ఎట్ అల్వియోలై. సో ఈ అల్వియోలైలో జరిగింది. దేర్ ఫోర్ అల్వియోలై ఈ కన్సిడర్ యాజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. ఇప్పుడు లంగ్స్ గురించి బ్రీఫ్గా చూద్దాం. అనాటమీ ఎట్లుంటుంది లంగ్స్. సో ఇన్ హ్యూమన్ హౌ మెనీ లంగ్స్ ఆర్ దేర్? 2 lungs. One is right, another one is left. లొకేషన్ థొరాసిక్ క్యావిటీ. ఎక్కడున్నది మరి లంగ్స్? థొరాసిక్ క్యావిటీలో ఉన్నది. థొరాసిక్ క్యావిటీ అంటే ఇది, ఈ భాగం, ఈ చెస్ట్ భాగాన్ని థొరాసిక్ క్యావిటీ అంటాం. హార్ట్ ఎక్కడుంది? ఆనే ఉంది, సేమ్ థొరాసికే, రైట్. లంగ్స్ లొకేషన్ ఈజ్ థొరాసిక్ క్యావిటీ. నెంబర్ ఆఫ్ లంగ్స్ 2, అర్థమైపోయింది. మరి ఈ 2 లంగ్స్ కూడా సపరేట్ అయ్యి ఉంటాయి. సపరేట్ అయ్యి ఈ భాగాన్ని మెడియాస్టినం అని పిలుస్తాం. ఈ లంగుకున్న ఈ మధ్య భాగాన్ని ఏమని పిలవాలంటే ఈ 2 సపరేట్ అయినాయి. ఇన్ థొరాసిక్ క్యావిటీలో ఏమైంది, లంగ్స్ అనేటివి సపరేట్గా ఉన్నాయి. ఈ మధ్యనున్న ఈ పార్ట్ని ఏమని పిలవాలంటే మీడియాస్టీనం అని పిలుస్తాం. మీడియాస్టీనం అంటే మధ్య భాగం అని అర్థం, లంగ్స్ మధ్య. మరి స్ట్రక్చర్ ఎట్లుందో చూద్దాం. మనకు క్లియర్గా కనపడుతుంది ఇక్కడ దీని స్ట్రక్చర్ కూడా. ఈచ్ లంగ్ ఈస్ డివైడెడ్ ఇంటూ లోబ్స్. సో ఇట్ ఈస్ ద రైట్ లంగ్. మనకు కాదు రైట్ సైడ్, దానికి రైట్. సో ఈ పిక్చర్కు రైట్ సైడ్ ఏదంటే ఇది రైట్ సైడ్. పిక్చర్కు, మనకు కాదు పిక్చర్కు ఇది లెఫ్ట్ సైడ్ అయింది. కాబట్టి దీన్ని రైట్ లంగ్ అని పిలుస్తాం, ఇది లెఫ్ట్ లంగ్ అని పిలుస్తాం. సో రైట్ లంగ్ అని కాక మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ని లోబ్స్ ఉన్నాయో చూడొచ్చు. సో ఈ నుండి ఈడి వరకు ఒక లోబు, నెక్స్ట్ ఇక్కడ నుండి ఈడి వరకు ఇంకొక లోబు, దెన్ ఇట్ ఈస్ ఎనదర్ లోబ్. ద రైట్ లంగ్ మేడ్ బై 3 lobes. ఇంపార్టెంట్ లైన్. సో రైట్ లంగ్లో ఎన్ని లోబ్స్ ఉన్నవి అంటే 3 lobes ఉన్నాయి. 1, 2, 3. పైన ఉన్న లోబును సుపీరియర్ లోబ్ అంటాం. సుపీరియర్ అంటే పైన ఉంది, కింద ఉన్నదాన్ని ఇన్ఫీరియర్ అంటాం, అంటే కింది లోబు. రెండింటి మధ్యన ఉన్నదాన్ని మిడిల్ లోబ్ అని పిలుస్తాం. సో ద రైట్ లంగ్ మేడ్ బై 3 lobes విత్ సుపీరియర్, ఇన్ఫీరియర్ అండ్ మిడిల్ లోబ్స్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వద్దాం. లెఫ్ట్ సైడ్లో ఇది చాలా ఉంచండి, పెద్దగా ఉంది ఇది. ఈ లోబే ఇదంతా పట్టుకొని ఉంది, ఇంతవరకు ఉంది ఇది. సో ఇట్ ఈస్ ద సుపీరియర్ లోబ్. దెన్ ఇట్ ఈస్ ద ఇన్ఫీరియర్ లోబ్. సో ద సుపీరియర్ లోబ్ is too bigger than inferior lobe, but it contain only 2 lobes. లెఫ్ట్ లంగ్ విత్ ఓన్లీ 2 lobes. కాబట్టి ఆటోమేటిక్గా రైట్ లంగ్ కొంచెం పెద్దగా ఉంటుందనే అర్థం. 3 lobes ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ ఒక లోబ్ తక్కువ ఉందా లెఫ్ట్ సైడు అంటే రైట్ సైడే మనకున్న రైట్ లంగ్లో 3 lobes ఉంటాయి అనేది గమనించాలి. లెఫ్ట్ లంగ్లో 2 lobes. టోటల్గా ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తున్నాం మనం? లంగ్స్ అని పిలుస్తున్నాం. హౌ మెనీ లోబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లంగ్స్ అని అంటే అప్పుడు ఏమనాలి? 3 + 2. సో 3 + 2 అంటాం. లంగ్స్లో ఎన్ని లోబ్స్ ఉన్నవి అంటే ఏం చెప్పాలి? 3 + 2. రైట్ లంగ్లో ఎన్ని లోబ్స్ ఉన్నాయంటే ఏం చెప్పాలి? 3 lobes. లెఫ్ట్ లంగ్లో ఎన్ని లోబ్స్ ఉన్నాయంటే ఏం చెప్పాలి? 2 lobes. కానీ కలిపి అడిగింది అనుకో క్వశ్చన్, హౌ మెనీ లోబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ లంగ్స్ అంటే 5 lobes. సో ఇప్పుడు మనకు లంగ్స్ గురించి బ్రీఫ్గా తెలిసింది. మరి ఇందులో ఈ లంగ్ చుట్టూ కూడా ఒక సన్నటి పొర కనపడుతుంది మనకు. సో ఈ లంగ్స్ చుట్టూ ఒక సన్నటి పొర ఉంటుంది, ఇలాంటి పొర. ఇది ప్రొటెక్టింగ్, దట్ లేయర్ షుడ్ బి ప్రొవైడ్ ప్రొటెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఫ్లూరా. విసరల్ అండ్ పెరైటల్ ఫ్లూరా, ఇలా 2 layers ఉంటాయి ఇందులో. ఈ ఫ్లూరాలో కూడా మళ్ళీ 2 layers ఉంటాయి, సబ్ లేయర్స్. సో ఇందులో కూడా మళ్ళీ 2 layers ఉంటాయి అనుకోవాలి. ఇది అంటే చూడండి లంగ్స్ ఎంత ప్రొటెక్టింగ్గా ఉన్నాయో చూడండి.
లంగ్స్ చుట్టూ 2 లేయర్స్ ఉన్నాయి. దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ఫ్లూరా అన్నాం. ఈ ఫ్లూరా పైనే అటాక్ చేస్తుంది వైరస్ ఆర్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దీనిపైనే అటాక్ చేస్తుంది. నెక్స్ట్ మైకోప్లాస్మా అనేది కూడా దీనిపైనే అటాక్ చేస్తుంది. మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మా అటాక్ చేస్తే వచ్చేదాన్ని నిమోనియా అని పిలుస్తాం. నిమోనియా అనేది దేనికి వస్తుంది అంటే లంగ్స్కి వస్తుంది. సో హ్యూమన్ బీయింగ్స్లో అయినా సరే లేదా క్యాటిల్స్లో అయినా సరే, ఆవులల్లో వాటిలో అయినా సరే, నిమోనియా అనేది దేని వల్ల వస్తుంది అంటే మైకోప్లాస్మా అనే ఆర్గానిజం వల్ల వస్తుంది. మైకోప్లాస్మా అనే ఆర్గానిజం ఎక్కడ అటాక్ చేస్తుంది అంటే లంగ్స్ యొక్క ఫ్లూరా పైన అటాక్ చేస్తుంది. సో ఈ ఫ్లూరా పైన అటాక్ చేయడం వల్ల ఈ ఫ్లూరా లేయర్స్లో వాటర్ అనేది నిండుద్ది. దీన్నే మనం నిమోనియా, నిమ్ము అంటాం. ఊపిరితిత్తులలో నీరు చేరింది అంటాం. సో మరి ఓన్లీ మైకోప్లాస్మా వల్లనే నీరు చేరుతుందా అంటే లేదు, ఆ వైరస్ వల్ల కూడా చేరొచ్చు, లేదా ఫంగస్ వల్ల కూడా చేరొచ్చు. సో వైరస్ వల్ల చేరొచ్చు, ఫంగస్ వల్ల చేరొచ్చు, మైకోప్లాస్మా వల్ల కూడా చేరొచ్చు. అంటే ఈ ఫ్లూరా పైన అటాక్ చేస్తుంది. సో కోవిడ్ అనేది మనం చూసిందే కదా, ఇన్ఫ్లుయెంజా అనేది, కోవిడ్ అనేది, సార్స్, ఇవన్నీ కూడా ఈ లంగ్స్ ఫ్లూరా పైనే అటాక్ చేసేటివి వైరస్లు. రీసెంట్గా కూడా చాలామంది సఫర్ అవుతారు. ఈ ఏంటిది ఇది లంగ్ నిమోనియా, ఊపిరితిత్తులలో నీరు చేరింది అంటారు. అంటే వీటిల్లో చేరదు, లోపల ఉన్న అల్వియోలైలో, ఇవన్నీ అల్వియోలైలే కదా, చిన్న చిన్న బెలూన్స్ లాంటి స్ట్రక్చర్సే, వీటిల్లో చేరవు నీళ్లు. ఏడ చేరుతుంది అంటే లంగ్ చుట్టూ ఉన్న ఫ్లూరా లేయర్స్ మధ్య వాటర్ చేరుద్ది. సో 2 లేయర్స్ అనుకున్నాం కదా, ఈ లేయర్కి ఆ లేయర్కి మధ్య వాటర్ చేరటం వల్ల ఈ లంగ్స్ కొంచెం ఉబ్బినట్టు అయ్యి బ్రీతింగ్ ఇబ్బంది అయింది, బరువు అయింది. ఆ లంగ్స్ యొక్క బరువు బాగా పెరిగి బ్రీతింగ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నట్టు. దాన్నే మనం నిమోనియా అంటాం. ఒక దగ్గు వస్తుంటుంది. సో కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తే. ఇది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు లంగ్స్ చుట్టూ ప్రొటెక్టింగ్ లేయర్ ఉంటుంది, దాన్ని ఫ్లూరా అని పిలుస్తామని అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ డయాఫ్రాగమ్ అంటే ఏందో చూద్దాం. ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటే చూద్దాం. ఫస్ట్ డయాఫ్రాగమ్ అనేది తెలవాలి. సో డయాఫ్రాగమ్ ఈజ్ ఇంపార్టెంట్. ద రోల్ ఆఫ్ డయాఫ్రాగమ్ ఇన్ బ్రీతింగ్లో డయాఫ్రాగమ్ యొక్క రోల్ ఏంది, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. డయాఫ్రాగమ్ యొక్క ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డయాఫ్రాగమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అసలు డయాఫ్రాగమ్ యాడ్ ఉంటుంది చూద్దాం, ఇది యాడ్ ఉంటుందో. సో డయాఫ్రాగమ్ అనేది డోమ్ షేప్డ్ మజిల్. ఇది డయాఫ్రాగమ్ అనేది డోమ్ షేప్డ్ మజిల్, నాట్ బోన్. ఇదొక మజిల్, కండరం. ఇదేం పని చేస్తుందంటే సపరేట్ చేస్తుంది. దేన్ని సపరేట్ చేస్తుంది? థొరాసిక్ క్యావిటీని మరియు అబ్డమెన్ కావిటీని సపరేట్ చేస్తుంది. థొరాసిక్ క్యావిటీ అంటే ఇది ఉరభాగం, చెస్ట్ పార్ట్. అబ్డమెన్ పార్ట్ అంటే పొట్ట ఉన్న భాగం. ఈ రెండింటి మధ్య ఒక లైన్ అనేది కనపడుతుంది. అంటే ఈ పార్ట్ను, థొరాసిక్ క్యావిటీని, ఈ అబ్డమెన్ క్యావిటీని రెండింటిని సపరేట్ చేస్తున్న ఒక మజిల్, దాన్నే డయాఫ్రామ్ అని పిలుస్తాం. ఇక్కడ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద డయాఫ్రామ్. ఇక్కడ డయాఫ్రామ్ కనపడుతుంది, చూడవచ్చు ఇది. సో డయాఫ్రామ్ లొకేషన్ ఏందో, ఫంక్షన్ ఏందో తెలిసింది. లొకేషన్ ఏంది అంటే ఇన్ బిట్వీన్ థొరాసిక్ క్యావిటీ అండ్ అబ్డమెన్ క్యావిటీ ఇట్ ఈస్ ప్రెజెంట్. ఇదేం పని చేస్తుంది అంటే ఈ రెండు క్యావిటీలను సపరేట్ చేస్తుంది. ఇదొక ఫంక్షన్. ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది దీనిది. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ బ్రీతింగ్లో ఇది చాలా హెల్ప్ అయ్యింది. మన బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడం, ముక్కు ద్వారా పీల్చుకుంటాం కదా. ఒకసారి మనం పీల్చుకుందాం, వినేటప్పుడే గట్టిగా పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ థొరాసిక్ క్యావిటీ ఇట్లా ఉబ్బుతుంది, గమనించాలి. దాన్ని ఇన్హలేషన్ అంటాం. వైల్ ఇన్హలేషన్ అవర్ థొరాసిక్ క్యావిటీ బికమ్ హైట్. ఇన్హలేషన్ గాలి లోపల పీల్చుకునేటప్పుడు. వైల్ ఎగ్జాలేషన్ అంటే ఇప్పుడు గాలి వదిలిపెడుతున్నాను నేను, వదిలిపెడుతున్నప్పుడు ఏమవుతుంది, థొరాసిక్ క్యావిటీ లోపలికి పోతుంది, రిలాక్స్ అవుతుంది. సో థొరాసిక్ క్యావిటీ ఒకసారి పైకి వస్తుంది, ఒకసారి లోపలికి పోతుంది డ్యూరింగ్ ద ఇన్హలేషన్ అండ్ ఎగ్జాలేషన్. సో ఇందులో దీని రోల్ ఏందో చూద్దాం, డయాఫ్రామ్ది. సో ఈ బ్రీతింగ్లో దీని రోల్ ఏంటిదంటే కంట్రాక్టింగ్ అండ్ రిలాక్సింగ్ టు ద చేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ. అంటే ఈ థొరాసిక్ క్యావిటీ వాల్యూమ్ పెరగాలన్నా తగ్గాలన్నా ఈ దీని మీదనే ఆధారపడింది. ఇదేగా థొరాసిక్ క్యావిటీ, ఈ పార్ట్ అంతా థొరాసిక్ క్యావిటీ. ఈ థొరాసిక్ క్యావిటీ ఒకసారి వాల్యూమ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎప్పుడు అది ఇన్హాలేషన్,
లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు. ఎగ్జాలేషన్ అంటే ఏంది, గాలి వదిలేటప్పుడు. సో వైల్ ఎగ్జాలేషన్ ద థొరాసిక్ క్యావిటీ బికమ్ రెడ్యూస్, సైజ్ రెడ్యూస్ అవుతుంది, దాని వాల్యూమ్ తగ్గుతుంది. ఈ పెరగడము తగ్గడము దేని చేతుల్లో ఉంది అంటే డయాఫ్రామ్ చేతుల్లో ఉంది. అంటే బ్రీతింగ్ జరగాలంటే డయాఫ్రామ్ హెల్ప్ చేస్తున్నట్టే కదా, బ్రీతింగ్ జరుగుతుంది, ఇట్లా అంటేనే బ్రీత్ అవుతుంది. ఇప్పుడు డయాఫ్రామ్ సరిగా పనిచేయలేదు అనుకో, అప్పుడు బ్రీతింగ్ సరిగా చేయలేము అన్నట్టు, గాలి పీల్చుకోవడం కష్టమైంది. రైట్, ఇంటర్ కోస్టల్ మజిల్స్. ఇంటర్ అంటే రెండిటి మధ్య. చూద్దాం. ఇంటర్ కోస్టల్ లొకేటెడ్ బిట్వీన్ రిబ్స్. ఇవి పక్కట ఎముకలు. రిబ్స్ అంటే పక్కట ఎముకలు. ఈ పక్కకున్న ఎముకల్ని రిబ్స్ అంటాం. ఇవి 33 ఉంటాయి రిబ్స్. దీస్ మజిల్స్ అసిస్ట్ విత్ ఎక్స్పాండింగ్ అండ్ కంట్రాక్టింగ్ ద రిబ్ కేజ్ డ్యూరింగ్ బ్రీతింగ్. సో వీటి మధ్య ఉన్న రెడ్ కలర్లో చూపిస్తారు చూడండి, ఇవి కండరాలే, మజిల్సే ఇవి. సో ఈ మజిల్స్ని ఏమని పిలవాలి అంటే ఇంటర్ కోస్టల్ మజిల్ అని పిలవాలి. సో ఇన్ బిట్వీన్ దీస్ రిబ్ బోన్స్ దట్ కంటైన్ మజిల్, దట్ మజిల్స్ ఆర్ కాల్డ్ ఇంటర్ కోస్టల్ మజిల్. రైట్, ఒకటి 2 క్వశ్చన్స్ చూద్దాం, మనకు అర్థమైందా లేదో తెలుస్తుంది ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని బట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్టరింగ్, హ్యూమిడిఫైయింగ్, ఫిల్టర్ చేయాలి, నెక్స్ట్ హ్యూమిడ్ను కూడా తీసేయాలి. ఇన్కమింగ్ ఎయిర్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్, లోపలికి వచ్చే గాలిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయాలి. నెక్స్ట్ చల్లటి గాలిని వెచ్చగా మార్చాలి. యాడ జరుగుతుంది అని అడుగుతుంది ఇక్కడ క్వశ్చన్. ఏ ట్రాకియా, బి బ్రాంకియోలైస్, సి నోజ్ అండ్ నాసల్ కావిటీ, డి డయాఫ్రాగమ్. సో ఆన్సర్ ఏంటిది, నాసల్ క్యావిటీ, నోస్ అండ్ నాసల్ క్యావిటీ. సింపుల్ క్వశ్చన్, సింపుల్ అయినా కానీ మనం అర్థమవుతుంది, ఈజీగా అనిపిస్తుంది. అర్థం కానప్పుడు ఇది కూడా కన్ఫ్యూజనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వోకల్ కార్డ్స్? వోకల్ కార్డ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంది అని అడుగుతున్నాం. లొకేటెడ్ ఇన్ లారింగ్స్. సో లారింగ్స్ ఇంకొక పేరు ఏమనుకున్నాం మనం, వాయిస్ బాక్స్ అనుకున్నాం. వాయిస్ బాక్స్లో ఏముంటుంది, వోకల్ కార్డ్స్ ఉంటాయి. వోకల్ కార్డ్స్ ఏం పని చేస్తాయి అనేది క్వశ్చన్. ఏ గ్యాస్ ఎక్స్చేంజ్, బి ఫిల్టరింగ్ ఎయిర్, సి సౌండ్ ప్రొడక్షన్, డి ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్ టు ద స్టమక్. సో ఆన్సర్ ఏంది, వాయిస్ బాక్స్ ఏం పని చేస్తుంది, సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనం మాట్లాడే మాటలు వినబడుతున్నాయి అంటే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక మంకీ మొత్తుకుంటుంది, కీస్ 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 అని మొత్తుకుంటుంది, అంటే దానికి వాయిస్ బాక్స్ ఉన్నదా లేదా, ఉన్నది. వాయిస్ బాక్స్లో ఈ వోకల్ కార్డ్స్ ఉన్నాయా లేవా, ఉన్నవి. ఒక బర్డ్ మొత్తుకుంటుంది, రామచిలుక క్యావ్ అని మొత్తుకుంటుంది, మనకు సౌండ్ వినబడుతుంది, అంటే దానికి కూడా ఉన్నట్టే కదా. అంటే సౌండ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాటికి లారింగ్స్ ఉన్నట్టే, సౌండ్ బాక్స్ ఉన్నట్టే, అందులో వోకల్ కార్డ్స్ ఉన్నట్టే. కాకపోతే డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వ్యారీ. సో హ్యూమన్ బీయింగ్ అనేది ఇంత ఎవాల్వ్ కావడానికి కారణం కూడా కమ్యూనికేషనే. వాడే సరిగా మాట్లాడుకోకపోతే ఈ మొబైల్ ఇన్వెన్షన్ జరిగేదా, ఇంత మోడర్న్ సంబంధించినవన్నీ ఉండకపోయేది. సో ఇక్కడ వోకల్ కార్డ్స్ బాగా డెవలప్ కావడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి ఎన్నో ఇన్నోవేషన్స్ జరిగి ఇవాళ చాలా ఆనందకరమైన జీవితం అనుభవిస్తున్నాం. నిజంగా ఏ ప్లానెట్ పైన ఇంత గొప్ప ఎవల్యూషన్ ఉందో లేదో, ఉంటే వాళ్ళు మనం రీచ్ అయ్యేటోళ్ళు. ఇంతకన్నా గొప్పగా ఉంటే ఎందుకు రీచ్ కారు, ఎవరు రీచ్ కావట్లేరంటే అర్థం మనమే చాలా అడ్వాన్స్ ఉన్నామని అర్థం. సో మిగిలిన ప్లానెట్లలో ఒకవేళ ఏమన్నా ఎనిమల్స్ ఉన్నా, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నా, అవి ఇంకా ఎనిమల్ స్టేజ్లోనే ఉండి ఉంటాయి. మనకన్నా తెలివి ఉంటే ఈ పాటికి వచ్చి చేరాలి, ఇక్కడికి వచ్చి మనకు కలవాలి. సో కలవలేదంటే మనమే తెలివి కలవలేం. ద ట్రాకియా ఈజ్ సపోర్టెడ్ బై సి షేప్డ్ రింగ్స్. ఎన్ని ఉండే, సి షేప్డ్ 16 to 20 ఉండే. అలాంటివి ఏ కార్టిలేజ్తో తయారైనవి అంటుండు. సో ట్రాకియా కంటైన్ సి షేప్డ్ రింగ్స్ మేడ్ బై కార్టిలేజ్ అని వాడే ఇచ్చిండు. ఏ టైపు కార్టిలేజ్ అని అడిగిండు. ఎలాస్టిక్ కార్టిలేజ్, హైలైన్ కార్టిలేజ్, ఫైబ్రో కార్టిలేజ్, ఆర్టికులర్ కార్టిలేజ్. ఆన్సర్ ఏంటిది అంటే హైలైన్ కార్టిలేజ్. సో ఈ ముక్కులో ఉండేది అదే, నెక్స్ట్ ట్రాకియాలో ఉండే రింగ్స్ కూడా అదే అనుకున్నాం. ఎలాస్టిక్ కార్టిలేజ్ ఏమో చెవులో ఉంటుంది, పిన్నాలో ఉంటుంది. ఈ బయట వైపు ఉన్నదాన్ని పిన్నా అంటాం. సో ఎక్స్టర్నల్ పిన్నా అంటాం దీన్ని. ఆ పిన్నాలో ఉన్న బోన్, మెత్తటి బోన్నే ఎలాస్టిక్ కార్టిలేజ్ అంటాం. సో ఇది కూడా బోనే,
గమనించాలి, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకో క్వశ్చన్, వేర్ డస్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? వీడే క్వశ్చన్ అడుగుతుంది. వేర్ డస్ గ్యాస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఎయిర్ అండ్ బ్లడ్ ప్రైమర్లీ అక్కర్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్? ఎక్కడ జరుగుతుంది? ఏ లారింగ్స్, బి ట్రాకియా, సి అల్వియోలై, డి ప్యారింగ్స్. సో రైట్ ఆన్సర్ ఏంది? అల్వియోలై. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మీకు. సింపుల్ క్వశ్చనే, కాకపోతే తప్పు చేయొద్దు. గ్యారంటీ బిట్స్ అనేటివి ఇలాంటివి తప్పు చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ టైప్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలం ఏలో స్ట్రక్చర్స్ ఇచ్చిండు, కాలం బిలో ఫంక్షన్ ఇచ్చిండు. కాలం ఏలో ప్యారింగ్స్, తర్వాత అల్వియోలై, తర్వాత లారింగ్స్, తర్వాత ట్రాకియా. ఇటువైపు మ్యాచ్ బి కాలం ఇచ్చిండు, ప్యాసేజ్ వే ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. అంటే ఎయిర్ ఫుడ్ పోవడానికి దారి అన్నట్టు. గ్యాస్ ఎక్స్చేంజ్, వాయిస్ ప్రొడక్షన్ డివైడ్స్ ఇంటూ బ్రాంకై. చూద్దాం. ప్యారింగ్స్ అంటే ఏందో తెలవాలి. ప్యారింగ్స్ అనేది దేనికి హెల్ప్ అయ్యింది? ఫస్ట్ పైన ఉండేదే అది కదా, నాసల్ క్యావిటీ ఫాలోడ్ బై ప్యారింగ్స్. సో ఈ ప్యారింగ్స్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ప్యాసేజ్ ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. పొత్తుల పార్ట్ అన్నట్టు ఇది. ప్యారింగ్స్ అనేది పొత్తుల పార్ట్. ఆడి వరకు ఒక రివర్ లాగా వస్తుంది అన్నట్టు ఇది. తర్వాత బైఫర్గేట్ అయింది. ఒకటేమో ఎయిర్ లాగా బైఫర్గేట్ అయింది, ఒకటేమో లిక్విడ్ ఫుడ్ లాగా బైఫర్గేట్ అయింది. సో అంతవరకు ఉన్నది ఏంది? ప్యారింగ్స్. ప్యారింగ్స్ కింద ఎయిర్ క్యావిటీనేమో, ఎయిర్ ట్యూబ్నేమో లారింగ్స్ అంటాం, ఫుడ్ ట్యూబ్నేమో ఈసోఫాగస్ అని పిలుస్తాం. అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఇది, ఈ దాకా వచ్చింది ఇది. ఏంటిది? ప్యారింగ్స్. తర్వాత ఏమైంది? ఒకటేమో ఇట్లా అయింది, ఒకటేమో ఇట్లా అయింది, ఇట్లా అయింది ఒకటి. ఇదేమో ఎయిర్కి సంబంధించింది అయింది. దీన్నే మనం ఏమని పిలిచినాం? లారింగ్స్ అని పిలిచినాం. దీన్ని ఏమని పిలిచినాం? ఈసోఫాగస్ అని పిలిచినాం. ఇది ఫుడ్కు సంబంధించింది అయింది. మరి రెండింటికి పైన ఉన్నది ఏది అంటే ప్యారింగ్స్. పీ ఫర్ ప్యారింగ్స్. సో ప్యారింగ్స్ ఏం పని చేస్తుంది? ప్యాసేజ్ ఫర్ ఎయిర్ అండ్ ఫుడ్. కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి అల్వియోలై. ఇప్పుడే అనుకున్నాం. అల్వియోలై అనేది ఏంటిది అంటే గ్యాస్ ఎక్స్చేంజ్, O2 CO2 ఎక్స్చేంజ్. లారింగ్స్ ఏం చేస్తుంది అంటే సౌండ్ బాక్స్ అని పిలిచినాం. లారింగ్స్ను డీజే సౌండ్ బాక్స్. సో లారింగ్స్ని ఏమని పిలవాలి మనం? డీజే సౌండ్ బాక్స్. సో దీన్నే మనం సింపుల్గా ఏమంటాం? వాయిస్ బాక్స్ అని పిలవాలి. సో గుర్తుపెట్టుకోవడానికి ఏమనుకోవాలి మనం? డీజే సౌండ్ బాక్స్. లారింగ్స్ ఈజ్ ద డీజే సౌండ్ బాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రాకియా. ట్రాకియా డివైడెడ్ ఇంటూ 2 బ్రాంకై. సో ఒకటే ఉంటుంది, అది డివైడ్ అయ్యి ఒక్కొక్క బ్రాంకైలోకి పోతుంది. అంటే ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇవి. సో 1A 2B C3 D4 దానికి కరెక్ట్గానే ఉంది అన్నట్టు. మ్యాచ్ ద ఫాలోయింగ్.